Hello andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 13th of October 2025. So let's start the discussion without any further delay. So before getting into the articles, let me tell you today's index. So first వచ్చేసి naked mole rat గురించి చదువుతాం. So this is from Africa. ఈ rodent ఏదైతే ఉంటుందో it will have a capacity to live long. సో అసలు ఎందుకు అలా ఉంది అనేది సైంటిస్ట్ ఒక క్యూరియాసిటీ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఒకవేళ అది పాసిబుల్ అవుతే ఫ్యూచర్లో మనం ఏజింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయొచ్చు హ్యూమన్స్లో కూడా. నెక్స్ట్ ఏబుల్ లారియట్ మసాకి చేంజ్డ్ హౌ ఆల్జీబ్రా మీట్స్ అనాలిసిస్ అని ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఆర్టికల్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సైన్స్ పేజ్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. And these two articles are important from GS3 Science and Technology. Ready for talks with Pakistan and చెప్పేసి తాలిబాన్ అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. స్మాల్ అప్డేట్, వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఈమెయిల్ అకౌంట్స్ ఆఫ్ 12 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మైగ్రేటెడ్ టు జోహో అని సెల్ఫ్ రిలయన్స్ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డేటా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిటీస్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ స్లైట్లీ అని చెప్పేసి. సో మనకి ఒక ఎన్వైర్న్మెంట్ ఓరియంటెడ్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఢిల్లీ. సో ఇక్కడ నేను ఒక హోంవర్క్ ఇస్తాను, ప్లీజ్ ట్రై టు డూ దాట్. సో ఆ ఆర్టికల్ వచ్చినప్పుడు చెప్తాను. తమిళనాడు టెంకాసి ఎక్స్కవేషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. గ్రేట్ నికోబార్ రివైవ్స్ ఇష్యూస్ ఆఫ్ నేచర్స్ లీగల్ రైట్ అని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ గ్రేట్ నికోబార్ కాన్సెప్ట్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, కానీ నేచర్స్ లీగల్ రైట్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఎన్వైర్న్మెంట్లో భాగం అండ్ GS2 పాలిటీలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ రీడింగ్ అబౌట్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 19. ఇండియా యూకే రిలేషన్స్ అని ఒక ఆర్టికల్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసిన పాయింట్సే ఉన్నాయి. సో ఐ జస్ట్ గివ్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఇట్ అవుట్ వన్స్ ఆన్ యర్ ఓన్. అండ్ గాజా సమ్మిట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్డ్ ఇన్ ఈజిప్ట్. సో మనము వీఆర్ నాట్ సెండింగ్ ప్రైమ్ మినిస్టర్, మనం ఎవరిని పంపిస్తున్నాం అనేది ఐ డిస్కస్ థరోలీ in the video. So these are two are important for GS2 international relations point of view. So these are the 9 articles that we are going to discuss. And important point ఏంటి అని అంటే ఈరోజు ఒక ఎడిటోరియల్ రావడం జరిగిందనమాట, గ్లోబల్ డోర్స్ మెజర్డ్ స్టెప్స్ అని. గ్లోబల్ డోర్స్ మెజర్డ్ స్టెప్స్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు మన యొక్క లీగల్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ ADR గురించి రావడం జరిగింది. సో నేను ఏం చేశాను అంటే ADR ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఐ హ్యావ్ మేడ్ అ సపరేట్ వీడియో అరౌండ్ 40 minutes. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు. కైండ్లీ వాచ్ ఇట్. అక్కడ నేను ADR అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ADR అండ్ వై ADR ఈజ్ నీడెడ్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ADR నౌ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ ఇట్. అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ how we are bringing some reforms in the legal system of India. So India యొక్క లీగల్ సిస్టమ్ని ఎంతవరకు మనం ఓపెన్ చేస్తున్నాము అండ్ వాట్ ఆర్ ద హిస్టరీ రిలేటెడ్ టు ఇట్. ఇలా డిఫరెంట్గా సో న్యూ ఆస్పెక్ట్స్ని ఐ థింక్ ADR కాకుండా ఈ ఆస్పెక్ట్స్ని మీరు వినుండరు, అవన్నీ డిస్కస్ చేశాను. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్ ఆల్సో. కైండ్లీ వాచ్ దట్ వీడియో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ నౌ. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఈజ్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుంది అనమాట. విల్ పికప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాంటినెంట్ అండ్ విల్ కవర్ key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you're done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. So that is where world mapping ane chala important avutundi and direct ga UPSC lo kuda questions anevi vastu unnai. Okay, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ యూ యూజ్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఆల్రెడీ డెమో సెషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ది కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ దట్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ economy related course, anthropology related courses.
So try to explore our website, and also you can explore our application also, the mobile application. So tara.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. A mere 4 mutations help the naked mole rat fix its DNA and live longer అని ఒక ఆర్టికల్ వచ్చింది సైన్స్ పేజ్లో. సో లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్. ఒక నేక్డ్ మోల్ ర్యాట్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో. సో దిస్ ఇస్ అ టైనీ ర్యాట్ అనమాట, అండ్ దిస్ ఇస్ అ హెయిర్లెస్ రాడెంట్. హెయిర్ అనేది ఉండదు ఈ రాడెంట్కి. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే దిస్ ఇస్ బేసికలీ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికన్ రీజియన్. సో దిస్ ఇస్ ఫేమస్ ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ 37 years దీని లైఫ్ స్పాన్ అనమాట, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 10 times లాంగర్ దాన్ ఎనీ అదర్ రాడెంట్స్. సిమిలర్ సైజ్లో ఉన్న రాడెంట్స్కి ఇంత లైఫ్ స్పాన్ అయితే ఉండదన్నమాట. సో అందుకే సైంటిస్ట్ వర్ వెరీ వెరీ క్యూరియస్ బికాస్ హౌ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, సో ఈ మేజర్ క్లూ ఏంటి, డిఎన్ఏ అనేది ఇంత హెల్తీగా ఎలా ఉంటుంది ఫర్ మచ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ హ్యూమన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పర్టికులర్ రాడెంట్స్లో డిఎన్ఏ చాలా హెల్దియర్గా ఉంటుంది. ఎందుకు? ఓకే, సో ఎందుకు అనేది స్టడీ చేసినప్పుడు థింక్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ ఇస్ అ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో డిఎన్ఏలో మనకు లాట్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ ఎ మాన్యువల్ ఆఫ్ సెల్స్. ఎవ్రీ టైం ఒక సెల్ అనేది డివైడ్ అయినప్పుడు, ఆర్ ఎవ్రీ టైం ఈ సెల్ అనేది స్ట్రెస్ని ఫేస్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ బికాస్ ఆఫ్ కెమికల్స్, దీని యొక్క డిఎన్ఏ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బ్రేక్ అవుతూ ఉంటుంది. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో ఈ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో, ఈ డిఎన్ఏ ఆఫ్ సెల్స్ ఏదైతే ఉంటుందో, సో ఈ పర్టికులర్ డిఎన్ఏలో ఉన్న సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి వెన్ ఎవర్ ఎనీ యూవీ రేస్ ఆర్ కెమికల్స్ అనేవి వాటికి తగిలినప్పుడు. ఓకే, సో నార్మల్లీ ఈ సెల్స్కి వాటి యొక్క ఓన్ రిపేర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అంటే ఈ బ్రోకెన్ డిఎన్ఏ వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు యూవీ అండ్ కెమికల్స్, అవి బ్రేక్ అయినప్పుడు వాటంతలా అవే రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఈ రిపేరింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో మిస్టేక్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఓవర్ టైమ్ ఈ మిస్టేక్స్ అనేవి, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జాట్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు, సో ఇట్ విల్ కాజ్ ఏజింగ్, ఇట్ విల్ కాజ్ డిసీజెస్, సమ్ టైమ్స్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఆల్సో. ఓకే, సో బేసికలీ దెర్ ఈస్ అ ప్రోటీన్ కాల్డ్ యాజ్ సీ గ్యాస్. సీ గ్యాస్ అనేది ఒక ప్రోటీన్ మాలిక్యూల్ అనమాట. ఇది హ్యూమన్స్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మైస్ ఆల్సో. ఓకే, ఈ రోడెంట్స్లో కూడా ఉంటుంది. సో ఇది ఒక డిఎన్ఏకి డిటెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఏదైనా ఫారెన్ డిఎన్ఏ వాటి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దిస్ సీ గ్యాస్ విల్ హెల్ప్ ద బాడీ టు ఐడెంటిఫై దట్ ఫారెన్ డిఎన్ఏ. సో బేసికలీ వైరస్ యొక్క డిఎన్ఏ వచ్చినా లేకపోతే మిగతా వచ్చినా, సో ఈ సీ గ్యాస్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు యాక్టివేట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట, ఒక ప్రాబ్లం. హ్యూమన్ యొక్క సీ గ్యాస్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ స్లో డౌన్ ద డిఎన్ఏ రిపేర్ని స్లో డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మనము హోమోలాగస్ రీకాంబినేషన్ అని అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్, దిస్ రిపేరింగ్ మెథడ్ కాల్డ్ యాజ్ హోమోలాగస్ రీకాంబినేషన్. ఓకే, సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ సెక్యూరిటీ గార్డ్. సో సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తారు, ఇంట్రూడర్స్ వచ్చినప్పుడు ఆపేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ సీ గ్యాస్ విల్ డూ అనమాట. బట్ సమ్ టైమ్స్ సో మెయింటెనెన్స్ క్రూ వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆపేస్తూ ఉంటుంది ఈ సీ గ్యాస్ అనేది. సెక్యూరిటీ గార్డ్ ఒక్కొక్కసారి మెయింటెనెన్స్ క్రూని కూడా ఆపుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఈ సీ గ్యాస్ అనేది ఇంపార్టెంట్ మెటీరియల్స్ని కూడా ఆపినప్పుడు ఏమవుతుంది, ఈ డిఎన్ఏ రీస్ట్రక్చరింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఓకే, సో కాబట్టి ఈ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ సీ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈ డిఎన్ఏ రిపేర్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడం వల్ల sometimes humans will lead to age faster, త్వరగా ఏజ్ అవుతారు, and sometimes it will lead to the cancer also. Okay, I hope you have understood till here. అయితే సైంటిస్ట్ ఈ పర్టికులర్ ఈ మోల్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో, నేక్డ్ మోల్ ర్యాట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినాని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఈ సీ గ్యాస్ ఏదైతే ఉంటుందో, ఈ సీ గ్యాస్ అనేది బేసిక్గా డిఎన్ఏ రిపేర్లో ఇంటర్ఫియర్ అవుతూ ఉందని చెప్పాను. బట్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దాట్ ఈ నేక్డ్ మోల్ ర్యాట్స్లో ఈ డిఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ అనేది లేదు. ఓకే, సో సీ గ్యాస్ ఇస్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద డిఎన్ఏ రిపేర్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో దే హ్యావ్ కంపేర్డ్ ద సీ గ్యాస్ ఇన్ నేక్డ్ మోల్ ర్యాట్స్ విత్ దాట్ ఆఫ్ ద హ్యూమన్స్ and with that of the other type of rodents or other type of mice. Okay,
So what they have found out is sea gas of this particular mole rats is not interfering into this DNA repair. Okay. So ఈ మోల్ ర్యాట్స్లో 4 ఇంపార్టెంట్ టైనీ చేంజెస్ అనేవి ఉన్నాయి ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద హ్యూమన్ అండ్ మైస్. ఓకే, ఈ స్మాల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్లిప్పింగ్ ఇట్స్ బిహేవియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్ని బ్లాక్ చేయడం కన్నా ఈ మేల్ ర్యాట్ సీగాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్పింగ్ టు ఫిక్స్ డిఎన్ఏ అనమాట. డిఎన్ఏ రిపేర్ అవ్వడంలో ఉల్టా హెల్ప్ చేస్తున్నాయి అవి. హౌ ఇట్ డస్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ it is sticking to broken DNA longer. It sticks to broken DNA very very longer. So దీని వల్ల ఏమవుతుంది అని అంటే, so this keeps it from being destroyed by the cells, right? It is keeping it more healthy without getting aged. స్లోగా ఏజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి ఇంపార్టెంట్గా 2 ప్రోటీన్స్ హెల్ప్ చేస్తున్నాయి. దెర్ ఆర్ 2 హెల్పర్ ప్రోటీన్స్ టు ఇట్. వన్ ఈస్ ఫ్యాన్సీ, వన్ ఈస్ RAD50. ఈ 2 ప్రోటీన్స్ అనేవి ఈ పర్టికులర్ రిపేరింగ్ ప్రాసెస్లో దానికి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ మోల్ ర్యాట్స్ అనేవి కొంచెం హెల్దియర్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ ఏజింగ్ ఉంటున్నాయి అనమాట. సో దే హ్యావ్ టెస్టెడ్ ద సేమ్ థింగ్ ఇన్ హ్యూమన్స్. Scientists have took the same 4 tiny genes or 4 tiny important changes. ఈ చేంజెస్ని ఈ మోల్ ర్యాట్స్లో ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ సీ గ్యాస్లో పెట్టి ట్రై చేశారనమాట. హ్యూమన్ సీ గ్యాస్లో కూడా సిమిలర్ థింగ్స్ని, సో దాని యొక్క స్ట్రక్చర్ని మార్చి టైనీ చేంజెస్ని తీసుకొచ్చి దే హ్యావ్ అబ్జర్వ్. ఓకే, సో ఇక్కడ కూడా ఏమైంది అని అంటే హ్యూమన్ సీ గ్యాస్ కూడా ఇట్ హ్యాస్ స్టాప్డ్. ఓకే, ఇట్ హ్యాస్ స్టాప్డ్ డిఎన్ఏ రిపేర్. ఇట్ హ్యాస్ స్టాప్డ్ బ్లాకింగ్ ద డిఎన్ఏ రిపేర్. సో ఇంతకుముందు బ్లాక్ అయ్యేది, బట్ ఇప్పుడు ఈ డిఎన్ఏ రిపేర్ని బ్లాక్ చేయట్లేదు అనమాట. అంటే ఇక్కడ మీకు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్లో కొన్ని ఏరియాస్లో ఇవే బిగ్ డిఫరెన్సెస్ని తీసుకొస్తాయి అనమాట. ఇవే డిఎన్ఏలో ఓవరాల్ డిఫరెన్స్ని తీసుకొస్తాయి. సో హౌ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ విల్ బ్రింగ్ సమ్ చేంజెస్ అండ్ ఇట్ విల్ మ్యాటర్ ఫర్ ఏజింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ నేక్డ్ మోల్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో సో బేసికలీ దే లివ్ సో లాంగ్ బికాస్ ఈ సీ గ్యాస్ అనేది వాటికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ దెమ్, it is helping them. It is helping for the DNA repair. So this proves that డిఎన్ఏని ఎఫిషియెంట్గా మనం ఫిక్స్ చేయగలిగితే ఈ సీ గ్యాస్లో కొన్ని చేంజెస్ని తీసుకురాగలిగితే సో దిస్ క్యాన్ పుట్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో బేసికలీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సో ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తారు, రిపేర్ టీం లోపలికి వచ్చినప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు అనుకుని ఆపుతాడు. దీనివల్ల ప్రాసెస్ అనేది డిలే అవుతుంది ఒకవేళ ఫ్యాక్టరీలో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు. అదే ఒకవేళ ఈ సెక్యూరిటీ గార్డ్ ఈ పర్టికులర్ రిపేర్ ప్రాసెస్ని ఆపకపోతే ఎఫిషియెంట్గా దీన్ని ఫాస్ట్గా రిపేర్ చేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఫ్యూ చేంజెస్ టు ద సెక్యూరిటీ గార్డ్ మనం తీసుకొస్తే ఎలా అయితే చేంజెస్ వస్తున్నాయో ఇక్కడ ఫ్యూ చేంజెస్ ఇన్ డిఎన్ఏ స్ట్రక్చర్ అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్ తీసుకురావడం వల్ల మనకి ఈ ఏజింగ్ ప్రాసెస్ని మనము తగ్గించవచ్చు. ఓకే, ఒకవేళ సైంటిస్ట్ సేఫ్గా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ని హ్యూమన్స్లో కాపీ చేయగలిగితే మన రిపేరింగ్ మెకానిజమ్స్ని మనం బెటర్ చేసుకోవచ్చు, ఏజింగ్ని స్లో డౌన్ చేయొచ్చు, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే, న్యూ మెడిసిన్స్ వస్తాయి, న్యూ డయాగ్నోసిస్ మెథడాలజీస్ వస్తాయి విచ్ హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్. ఓకే, దట్ ఈస్ వేర్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ విల్ హెల్ప్ ద సైంటిస్ట్, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. Abel laureate Masaki Kashiwara changed how algebra meets analysis అని చెప్పేసి సైన్స్ పేజ్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఇతనికి ఇన్ మార్చ్ దిస్ పర్టికులర్ ఇయర్ జపానీస్ మ్యాథమెటిషియన్ అయిన మసాకి కషివారా ఎవరైతే ఉన్నారో he has found out over a Zoom call that he had been awarded something called as Abel Prize. Abel Prize అంటే ఏంటి? This is one of the mathematics highest honors అనమాట. సో ఇతను చేసిన ఫౌండేషనల్ అండ్ ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో టు ఆల్జీబ్రా అండ్ టు ది అనాలిసిస్ ఆఫ్ ఆల్జీబ్రా అండ్ సంథింగ్ కాల్డ్ ఎస్ రిప్రజెంటేషన్ థియరీకి ఆయనకి ఏబుల్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ మనం చదవడానికి ప్రయత్నిద్దాం. సో హీ స్టడీడ్ అబౌట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ద స్టార్టింగ్ పాయింట్ ఇస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలియాలి మనకి. సో ఫస్ట్ ఇమాజిన్ అ కార్. ఒక కార్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఐమ్ సారీ ఫర్ ది దిస్ పర్టికులర్ డయాగ్రామ్ ఆర్ ఇమేజ్.
ఫస్ట్ ఒక కార్ని ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ దట్ దిస్ పర్టికులర్ కార్ ఇస్ మూవింగ్ ఆన్ ద రోడ్లో వెళ్తుంది అని అనుకుందాం. యూ మైట్ వాంట్ టు నో హౌ దాని స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. విత్ టైం దీని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో టు ఫిగర్ దిస్ అవుట్ వాట్ మీరేం చేస్తారు అని అంటే ఒక ఈక్వేషన్ని రాస్తారు మ్యాథమెటిక్స్లో. దాన్ని మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది దాని టైంతో పాటు స్పీడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు తెలియజేస్తుంది. నౌ ఇమాజిన్ సంథింగ్ మోర్ కాంప్లికేటెడ్. ఇది చాలా సింపుల్గా మనకు కనిపిస్తుంది, బట్ మోర్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ని తయారు చేసేటప్పుడు ఆ కేక్ని బేక్ చేసేటప్పుడు ఈ కేక్ మౌల్డ్లో పెట్టిన బ్యాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో హీట్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది. నాట్ జస్ట్ విత్ ద టైంతో పాటు హీట్ అనేది స్ప్రెడ్ అవ్వడమే కాదు. సో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ కేక్లో హీట్ అనేది ఎప్పుడు రీచ్ అవుతుంది, ఎలా కుక్ అవుతుంది ఆర్ ఎలా బేక్ అవుతుంది అనేది మనము స్టడీ చేస్తాము. సో దీన్ని స్టడీ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఉట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, వీ నీడ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ హ్యాండిల్ చేంజెస్ ఇన్ మోర్ దాన్ వన్ వేరియబుల్ ఎట్ వన్స్. అంటే విత్ టైం స్పీడ్ చేంజ్ అవుతుంది అనేది వన్ వేరియబుల్ ఒక్కసారి మనం చూస్తాము, కానీ ఇక్కడ విత్ టైం డిఫరెంట్ పాయింట్స్లో హీట్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో మనం కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో కొన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి మ్యాథమెటిక్స్లో, దే విల్ బీ వెరీ ఈజీ టు సాల్వ్, బట్ కొన్ని ఈక్వేషన్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటాయి. సమ్టైమ్స్ దర్ సొల్యూషన్ అనేది సర్టన్ పాయింట్స్లో బ్రేక్ డౌన్ అనేది కూడా అవుతుంది. జస్ట్ లైక్ హౌ ద ఈక్వేషన్ లైక్ y ఈజ్ ఈక్వల్ టు 1/x when x ఈజ్ ఈక్వల్ టు 0 y విల్ బికమ్ అన్డిఫైన్డ్. ఇలా మనకి కొన్ని ఈక్వేషన్స్ ఏంటి అని అంటే మధ్యలో బ్రేక్ డౌన్ కూడా అవుతాయి అన్నమాట. సో ఈ ట్రికీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే బ్రేక్ డౌన్స్ మనకు కనిపిస్తాయో వాటినే మనము సింగులారిటీస్ అని అంటాం. వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ సింగులారిటీస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇమాజిన్ యూ ఆర్ వాకింగ్ అరౌండ్ అ స్పైరల్ స్టేర్ కేస్. సో స్పైరల్ స్టేర్ కేస్లో మీరు పైకి ఎక్కుతున్నట్టు ఊహించుకోండి. యూ విల్ స్టార్ట్ ఎట్ వన్ పాయింట్. ఓకే, సో మీరు మిగతా పాయింట్స్కి ఇలా మెల్లిగా రీచ్ అవుతూ ఉంటారు ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సో దట్స్ సిమిలర్ టు వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఫాలో ద సొల్యూషన్స్ని ఫాలో అవుతున్నప్పుడు మీకు ఇలానే అనిపిస్తుంది అనమాట. ఓకే, సో బేసికలీ సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫర్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అరౌండ్ అ సింగులారిటీ. ఈ సింగులారిటీ దగ్గర డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి కూడా మనకు అలానే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మోనోడ్రామీ అని అంటాం. అంటే లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. స్పైరల్ స్టేర్ కేస్లో మీరు పైనకు వెళ్తున్నప్పుడు యూ నాట్ నో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీరు ఫస్ట్ ఫ్లోర్కి ఎప్పుడు వెళ్ళారు అనేది మీకు అర్థం కాదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఎలా వెళ్ళారో కూడా మీకు అర్థం కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో సేమ్ సిచ్యువేషన్ని మనం ఈక్వేషన్స్లో మోనోడ్రామీ అని అంటాం అనమాట. సో ద సింగులారిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద స్పైరల్. ఈ స్పైరల్లో సెంటర్ ఏంటి అని అంటే సింగులారిటీ అని అంటే ఒక ఈక్వేషన్ అనేది మనము కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యే పాయింట్ని సింగులారిటీ అని అంటాం. ఓకే, సో ఈ పర్టికులర్ చేంజెస్ని మనము దృష్టిలో పెట్టుకుంటే మనకు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని చాలా ఈజీగా కనుక్కోగలుగుతాం అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్నే మ్యాథమెటిక్స్లో మోనోడ్రామీ అని అంటారు. సో మోనోడ్రామీ అనే సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇట్ టెల్స్ అస్ హౌ సొల్యూషన్ అనేది విత్ టైం ఎలా ట్విస్ట్ అవుతూ ఉంటాయి, ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ కాంప్లెక్సిటీస్ అనేవి అవసరం ఉండదు. సో ఇక్కడ మనం నేర్చుకునే కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో సో దట్ విల్ నాట్ బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామ్. వాట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే సింగులారిటీ, మోనోడ్రామీ, ఇవన్నీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. సో ఇవన్నిటిని కనుక్కున్నందుకు గాను ఈయనకి ఈబుల్ ప్రైజ్ వచ్చింది అని మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ద ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన హిల్బర్ట్ గారు హీ ఆస్క్డ్ ఎ క్లెవర్ క్వశ్చన్ అనమాట. ఏంటి, ఒకవేళ మీకు సింగులారిటీస్ తెలిస్తే, ఓకే, ఇఫ్ యూ నో ద సింగులారిటీస్ అండ్ ఇఫ్ యూ నో హౌ ద సొల్యూషన్ ట్విస్ట్ అరౌండ్ ద టైమ్, కెన్ యూ ఫిగర్ అవుట్ ది ఈక్వేషన్ ఇట్ సెల్ఫ్? ఈక్వేషన్ని మీరు కనుక్కోగలుగుతారా ఇవన్నీ మీకు తెలిస్తే? సో దీన్ని మనం ఏమంటామనంటే రీమన్ హిల్బర్ట్ కరెస్పాండెడ్ అని అంటాం. రీమన్ హిల్బర్ట్ కరెస్పాండెన్స్ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ అ డిక్షనరీ. ఓకే, సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో మనం ఏం చేస్తాము, విల్ ఫైండ్ అవుట్ ఒక డిఫరెంట్ వేరియబుల్స్లో మనకు విత్ టైం ఎలా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుందో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది కనుక్కుంటాము. సింగులారిటీ అంటే ఏంటి, ఎక్కడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఈక్వేషన్ దాన్ని సింగులారిటీ అని అంటాం. మోనోడ్రామీ అనే కాన్సెప్ట్ ఏంటి ఏదైతే ఉందో, సో ఒక పర్టికులర్ స్టేర్ కేస్లో మనం ఒక పర్టికులర్ నుంచి ఇంకో పర్టికులర్ రౌండ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థం కాకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సో దట్ ఈస్ మోనోడ్రామీ.
రైట్. సో ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సింగులారిటీస్, మోనోడ్రామీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హెల్ప్ డస్ టు కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ డి మాడ్యూల్స్. డి మాడ్యూల్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, దిస్ ఇస్ ఈవెన్ అ మోర్ ట్రిక్కీ ఐడియా అని చెప్పొచ్చు. నార్మల్లీ మీరు ఏం చేస్తారు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు టు ఫైండ్ అవుట్ అ సొల్యూషన్ ఎట్ ఎవ్రీ పాయింట్, విచ్ ఇస్ హార్డ్. బట్ కషివరా గారు డి మాడ్యూల్స్ అనే ఒక అల్జీబ్రిక్ మెథడాలజీని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ డి మాడ్యూల్స్ అనేవి దీస్ ఆర్ లైక్ కంటైనర్స్, దీస్ ఆర్ లైక్ ఆల్జీబ్రిక్ కంటైనర్స్. సో ఇందులో ఏముంటాయనంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన అన్ని సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. సో థింక్ ఇట్ ఆఫ్ లైక్ అ వీడియో గేమ్ మ్యాప్, ఒక వీడియో గేమ్ మ్యాప్ లాగా దీన్ని థింక్ చేయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ జస్ట్ వన్ పాత్ ఎట్ ఎ టైమ్, మీరు ఏం చేయొచ్చు అని అంటే యూ హ్యావ్ అ ఫుల్ మ్యాప్. అంటే నథింగ్ బట్, సో దిస్ డి మాడ్యూల్ ఈజ్ లైక్ ఎ కంటైనర్ వేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని ఒక రెపాజిటరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని అనుకోండి, ఆర్ రిపోజిటరీ ఆఫ్ సొల్యూషన్స్ అని అనుకోండి. సో దీన్నే మనకి ఈయన కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ దెమ్ మీకు అన్ని ఈక్వేషన్కి సంబంధించిన సొల్యూషన్ ఈ డి మాడ్యూల్స్లో దొరుకుతాయి. So it is like a dictionary, or it is like something which is like a container which contains all the repository of solutions. So ee particular D module edaithe untundo, so it allows using it also allows using algebra, like formulas, numbers, rules annitni manaku use chesukodaniki helpful avutadi, and it will also help us to understand the solutions of the equation. Okay, ee solutions anevi చేంజ్ ఎలా అవుతుంటాయి అనేది కూడా మనకు అనాలిసిస్ అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో డి మాడ్యూల్స్ అంటే ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఆల్జీబ్రా అండ్ అనాలిసిస్. అనాలిసిస్కి ఆల్జీబ్రాకి ఒక బ్రిడ్జ్ లాగా మనకు పనిచేస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ కషివరా ఏం చేశారు అంటే హీ రీకాస్టెడ్ ది ఐడియా ఆఫ్ హిల్బర్ట్ కరెస్పాండెన్స్ ఏదైతే ఉందో దాన్ని రీకాస్ట్ చేద్దాం అని అనుకున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకో టర్మ్ తెలవాలి, దాన్ని మనం షీఫ్ అంటాం. షీఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ వే మెథమెటిషియన్స్ స్టోర్ ఇన్ఫర్మేషన్. సో షీఫ్ అనేది ఇట్స్ అ వే వేర్ మ్యాథమెటిషియన్స్ విల్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అబౌట్ సొల్యూషన్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫార్ములాస్ కావచ్చు, వాటన్నిటిని షేర్ చేసుకునే ప్రాసెస్ని షీఫ్ అంటాం అనమాట. ఓకే, అండ్ దెర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ యాజ్ పర్వర్స్ షీఫ్స్. సో దిస్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ షీఫ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఈ సింగులారిటీ బిహేవియర్ ఏదైతే ఉందో, ఆర్ సింగులర్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ షీఫ్ని యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ రెపాజిటరీ ఆఫ్ అ ట్రికీ పాయింట్స్. ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే ఈ సింగులర్ ఆర్ ఈ ట్రికీ పాయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ యొక్క బ్రేక్ డౌన్ అనేది ఈ పర్సివ్ షీఫ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో నార్మల్ బుక్స్లో నార్మల్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి జనరల్గా. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ సొల్యూషన్ ఫర్ ద నార్మల్ ప్రాబ్లమ్స్, నార్మల్ బుక్స్ని రెఫర్ చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ షీఫ్. బట్ ఈ పర్వర్స్ షీఫ్స్ అనేవి ఏంటి అని అంటే సో ట్రికీ పాయింట్స్ యొక్క సొల్యూషన్స్ తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ అ స్పెషల్ డిక్షనరీ కైండ్ ఆఫ్ థింగ్స్. సో కషివరాస్ ఐడియా ఏంటి అని అంటే హీ వాజ్ టు మేక్ దిస్ పర్టికులర్ డిక్షనరీ. ఆన్ వన్ సైడ్స్ డి మాడ్యూల్స్. D module is nothing but equations and their algebraic structure. On the other hand, perverse sheaves. అంటే how the solutions behave especially near singularities. సో ఇవి రెండింటిని ఆయన కనుక్కోవడం జరిగిందనమాట. ఈ డిక్షనరీ ఏదైతే ఉందో ఆర్ ఈ పర్సీవ్ షీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ విల్ అలౌ మ్యాథమెటిషియన్స్ టు ట్రాన్స్లేట్ బిట్వీన్ ఈక్వేషన్స్. సో ఆ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనమాట. సొల్యూషన్స్ కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా కనుక్కోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డి మాడ్యూల్స్ కానీ పర్వర్స్ షీఫ్స్ కానీ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో బిఫోర్ కషివరాస్ డిస్కవరీ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉన్నారో సో ఇండివిజువల్స్గా వాళ్ళ సొల్యూషన్స్కి ఆర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. బట్ హోల్ సిస్టమ్స్ని, హోల్ ఈక్వేషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపాసిబుల్గా ఉండేది. బట్ ఈ డి మాడ్యూల్స్ అండ్ పర్వర్స్ షీఫ్స్ని కనుక్కోవడం వల్ల సో ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ఈక్వేషన్స్ని ఒకేసారి స్టడీ చేయడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. Okay, so this also linked to previously separate areas of maths, that is algebra and analysis. Algebra ante enti formulas and abstract structures అనేవి algebra-లో ఉంటాయి, whereas analysis ante enti equations, calculus. సో ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని కలిపి చదివిన వాళ్ళే ఈ పర్టికులర్ పర్సన్ అనమాట.
ఓకే, లేటర్ ఈ టూల్స్ లైక్ డీ మాడ్యూల్స్, పర్పస్ షీట్స్ కానీ, ఆల్జీబ్రా అండ్ అనాలిసిస్ యొక్క ఈ లింకేజ్ కానీ ఇవన్నీ మనకి ఎలా హెల్ప్ చేశాయి అని అంటే క్వాంటమ్ ఫిజిక్స్లో లేటర్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. ఇట్ వాజ్ హెల్పింగ్ ద ఫిజిసిస్ట్ ఆల్సో. సో పార్టికల్స్ యొక్క బిహేవియర్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకి సో ఈ పర్టికులర్ నెట్వర్క్స్ అనేవి హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. సో ఈ కషివారాస్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బిల్ట్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథమెటిషియన్స్. సో ఈ మ్యాథమెటిషియన్స్కి ఎంటైర్ సిస్టమ్ని బిల్డ్ చేయడం వల్ల ఈ కాంప్లికేటెడ్ నెట్వర్క్స్ అండ్ ఈక్వేషన్స్ని కూడా స్ట్రక్చర్డ్ వేలో, అనలిటికల్ వేలో వాళ్ళు చదవగలిగారు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో సింపుల్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అని అంటే హీ వర్క్డ్ ఆన్ డీ మాడ్యూల్స్. దానికన్నా ముందు సింగులారిటీస్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, డీ మాడ్యూల్స్ మీద స్టడీ చేశారు. అండ్ సింగులారిటీస్తో పాటు మోనోడ్రామీ అంటే ఏంటి, ఓకే, అండ్ డీ మాడ్యూల్స్ గురించి స్టడీ చేశారని గుర్తుపెట్టుకోండి. అండ్ పర్వర్స్ షీట్స్ మీద స్టడీ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ హిమ్. సో దీస్ ఆర్ an entire system which helped mathematicians to solve the complex problems and breakdowns too. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ థింగ్స్ అనమాట. సో సింగులారిటీస్ అనేవి ఇప్పుడు మీరు కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఒక పాట్ హోల్ లాగా, రౌండ్ అబౌట్స్ లాగా, అంటే సడన్ బ్రేక్ డౌన్ ఉన్న దాన్ని సింగులారిటీ అని అంటాం. సింపుల్, అదొక స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క అనాలజీని మీరు గుర్తుపెట్టుకోండి. మోనోడ్రామీ అంటే ఏంటి, ఇప్పుడు కార్స్ వెళ్తున్నప్పుడు సో రౌండ్ అబౌట్స్లో హౌ దే బిహేవ్, రౌండ్ అబౌట్స్లో హౌ దే టర్న్, హౌ దే బిహేవ్ అనేది మోనోడ్రామీ అనమాట. డీ మాడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే సో దిస్ ఆర్ ద సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక జీపీఎస్ లాగా. ఈ జీపీఎస్ ఏం చేస్తుంది, ఫర్ ఆల్ ద కార్స్ ఆన్ ఆల్ ద రోడ్స్ ఒకేసారి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. దాన్ని మనం డీ మాడ్యూల్స్ అంటాం. ఈ పర్వర్స్ షీట్స్ అంటే దీస్ ఆర్ లైక్ మ్యాప్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ నియర్ పాట్ హోల్స్. పాట్ హోల్స్ దగ్గర మనకి ఏం అవ్వబోతుంది అనేది ఈ పర్వర్స్ షీట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో మనం కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ డౌన్, స్పాట్ హోల్స్ వచ్చినప్పుడు వాటిని సింగులారిటీస్ అంటాం. ఈ మోనోడ్రామీ అంటే రౌండ్ అబౌట్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మోనోడ్రామీ. డీ మాడ్యూల్స్ అనేవి ఇప్పుడు జీపీఎస్ అనేది సో రోడ్లో వెళ్తున్న ప్రతి దానికి ఎవరికైతే యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలో ప్రతి దానికి ఒకేసారి ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సి వస్తుంది. దాన్నే మనం డీ మాడ్యూల్ అంటాం. సో పర్వర్స్ షీట్స్ ఏంటి అని అంటే ఈ సింగులారిటీస్ దగ్గర ఆర్ ఈ బ్రేక్ డౌన్స్ దగ్గర ఎలా బిహేవియర్ ఉంటుంది ఈ కార్ది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఈ ఎంటైర్ సిస్టమ్ని బిల్డ్ చేయడం వల్ల మ్యాథమెటిషియన్స్కి హెల్ప్ఫుల్ అయింది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఆర్టికల్ చూద్దాము. రెడీ ఫర్ టాక్స్ విత్ పాకిస్తాన్ బట్ ఆప్షన్స్ ఓపెన్ ముతాఖీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో తాలిబాన్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ 58 పాకిస్తానీ సోల్జర్స్ని వాళ్ళు కిల్ చేశారు ఇన్ ఆపరేషన్స్ బై ఆఫ్ఘన్ ఫోర్సెస్ అక్రాస్ ద దురంద్ లైన్ అని చెప్పేసి అన్నారు. సో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఇస్ దురంద్ లైన్. సో దురంద్ లైన్ ఇస్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద న్యూస్. సో బేసికలీ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద న్యూస్లో సో కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ప్లేసెస్ అండ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్ జోన్స్ని ఎక్కువగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. అండ్ సో దే హ్యావ్ ఆల్సో అక్యూజ్డ్, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఏం అక్యూజ్ చేశారు అని అంటే సో పాకిస్తాన్ ఈజ్ షెల్టరింగ్ సమ్ ఫైటర్స్ ఫ్రమ్ ఐసిస్ ఫ్రమ్ ద మల్టిపుల్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని చెప్పడం జరిగింది విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ పర్టికులర్ పాయింట్స్ని మీరు మెయిన్స్లో అనాలిసిస్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమ్స్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ దురంద్ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఈమెయిల్ అకౌంట్స్ ఆఫ్ 12 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నౌ రన్ ఆన్ జోహోస్ ప్లాట్ఫామ్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఓవర్ ద పాస్ట్ ఇయర్ సో మనం చూసుకుంటే 12 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ 1.2 million ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈమెయిల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఎన్ఐసి దట్ ఈస్ నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ బేస్డ్. ఓకే, నేషనల్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి జోహోకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈస్ అ తమిళనాడు బేస్డ్ కంపెనీ. సో దిస్ ఇస్ ద మల్టీనేషనల్ కంపెనీ బేస్డ్ ఇన్ తమిళనాడు. సో ఎన్ఐఎస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ది కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంక్లూడింగ్ దిస్ పర్టికులర్ పిఎంఓ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్. సో జోహోనే ఎందుకు, సో ద గవర్నమెంట్ హెస్ ఫౌండ్ దట్ చాలామంది ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయర్స్ సో ఓపెన్ సోర్స్ టూల్స్ అయినా ఈ పర్టికులర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని
మిగతా వాటిని యూజ్ చేస్తున్నారు టు ప్రిపేర్ ద డాక్యుమెంట్స్, టు ప్రిపేర్ ద స్ప్రెడ్ షీట్స్ అండ్ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్స్. సో కాబట్టి ఈ టూల్స్ అనేవి సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తాయి కాబట్టి, ఎస్పెషల్లీ సెన్సిటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తాయి కాబట్టి, సో జోహో దానికి షిఫ్ట్ అవుతున్నారనమాట. సో ఇది ఆఫీస్ ప్రొడక్టివిటీ సూట్ని మనకు కనిపిస్తుంది, లైక్ గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవన్నిటిని. సో దిస్ ఇస్ వెరీ ఇండిజీనియస్, సెక్యూర్ అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ గవర్నమెంట్స్ ఈమెయిల్ సిస్టమ్. అందుకే అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ జోహో సూట్ అనేది ఇట్ వాజ్ ఎర్లియర్ అవైలబుల్ ఆల్సో, నాట్ మెనీ ఎంప్లాయీస్ యూజ్డ్ ఇట్. ఓకే, ఇట్ వాజ్ అవైలబుల్ బిఫోర్ బట్ చాలా మంది యూజ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ ప్రామినెంట్ ఆన్ ది ఇంటర్నల్ మెయిల్ ప్లాట్ఫామ్, సో దట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని అఫీషియల్ వర్క్కి దాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్. సర్వీస్ ఎకనామీని ప్రోడక్ట్ నేషన్గా మారుస్తాయి. దిస్ విల్ హెల్ప్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఎక్సెట్రా. సో ఇది మన డిజిటల్ సావరినిటీని, డేటా సెక్యూరిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, సిటీస్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ స్లైట్లీ, ఫోర్కాస్ట్ సిగ్నల్స్ మిడ్ వీక్ డిటోరియేషన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఢిల్లీ బ్రీత్ లిటిల్ ఈజియర్ ఆన్ సండే యాజ్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ మార్జినలీ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ నౌ మోడరేట్ ఇన్ కండిషన్, మోడరేట్ కేటగిరీకి, సో సేఫర్ జోన్కి వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, సో కమింగ్ డేస్లో కూడా ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ద నేషనల్ క్యాపిటల్ హ్యాస్ రికార్డెడ్ 24-hour యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, సో డౌన్ ఫ్రమ్ బేసికలీ 199 ఇండెక్స్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 167కి రావడం జరిగింది అకార్డింగ్ టు సిపిసిబి ఇన్ఫర్మేషన్. సో ఏక్యూఐ అనేది 101 to 200 మధ్యలో ఉంటే ఇట్ విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ అ మోడరేట్ వన్. ఓకే, వెరాజ్ 201 నుంచి 300కు ఉంటే సో దిస్ ఈజ్ అ పూర్ కేటగిరీ అనమాట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది. సో దీని గురించి కొంచెం స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఏక్యూఐ ఇండెక్స్ గురించి చదువుకోండి. దట్ ఈస్ ద హోంవర్క్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. సో ఢిల్లీ అనేది ఇట్ హ్యాస్ రికార్డెడ్ ఆల్రెడీ 199 క్లీన్ ఎయిర్ డేస్ comparing with 110 such days in all of 2016, marking almost a 100% improvement అనే చూసామన్నమాట. సో I'm giving a homework to you. So my question is, what is AQI? What are these categories? ఇవన్నిటిని డీటెయిల్డ్గా సో ఎన్వైరన్మెంట్లో స్టాటిక్లో చదువుతారు. సో ట్రై టు రివైజ్ ఇట్. ఓకే, recent digs in Tamil Nadu, Tenkasi reveal presence of Iron Age culture. So the recent season of excavations carried out by Tamil Nadu State Department of Archaeology ఏదైతే స్టడీస్ని ఎక్స్కవేషన్ని కండక్ట్ చేసిందో ఎక్కడ అంటే టెంకాసి డిస్ట్రిక్ట్, దట్ ఈస్ తిరుమలాపురం. ఓకే, సో ఇట్ హ్యాస్ బాట్ టు లైట్ దట్ ఐరన్ ఏజ్ కల్చర్ అనేది ఇక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట, విచ్ ఇస్ క్లోజర్ టు వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తమిళనాడు. సో అకార్డింగ్ టు టెంటేటివ్ ఎస్టిమేట్స్ ఈ సైట్లో దిస్ పర్టికులర్ సైట్ ఈస్ డేటింగ్ బ్యాక్ టు 3rd millennium BC అనమాట, మిడ్ 3rd millennium BC. సో సిమిలర్ టు దాట్ ఆఫ్ ది ఆది చెన్నలూర్ అండ్ శివగలై. ఇక్కడ వాళ్ళు ఆర్టిఫాక్ట్స్ని, రెక్టాంగులర్ స్టోన్ని, ఛాంబర్స్ని, బరియల్స్ని ఇవన్నిటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ప్లేస్ విల్ బీ ఇంపార్టెంట్ టు యూ. సో ద ఎక్స్కవేషన్ ఆల్సో yielded a rich collection of ceramics, graves and many more. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ లొకేషన్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, లైక్ ఆది చెన్నలూర్, శివగలై అండ్ తులుక్కర్పట్టి అండ్ కొరకై. ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ప్లేసెస్ అండ్ న్యూస్లో మీకు క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఐరన్ ఏజ్ కల్చర్ అనేది మనకి టెంకాసీలో రివీల్ అయింది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. గ్రేట్ నికోబార్ రివైవ్స్ ద ఇష్యూ ఆఫ్ నేచర్స్ లీగల్ రైట్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద నేచర్. సో అది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి దే యాక్ట్ లైక్ అ కార్బన్ సింక్. సో కార్బన్ సింక్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ లాట్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, ఫ్లోరా, ఫౌనా, బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. బట్ గవర్నమెంట్ అనేది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ అ డెవలప్మెంటల్ ప్లాన్ అని మనకు తెలిసిందే. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక టౌన్షిప్ని, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని, ఎయిర్పోర్ట్ని, పవర్ ప్లాంట్ని తీసుకురావాలనుకుంటుంది. సో దీనివల్ల ఆల్మోస్ట్ 13,000 hectares ఏదైతే అన్టచ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల. దానివల్ల ఈ ఐలాండ్లో ఉన్న ఎకాలజీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇన్ 2013 ఏమైంది అని అంటే ఇండియాలో ఉన్న సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ అవుట్ దట్ ఇన్ అ కేస్ కాల్డ్ యాజ్ నియామ్గిరి హిల్స్ కేస్. సో నియామ్గిరి ఇస్ అ ప్లేస్ ఇన్ ఒడిస్సా అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే దోంగ్రియా కోండ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, దోంగ్రియా కోండ్ ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, సో ఈ పర్టికులర్ నియామ్గిరిలో సో
మైనింగ్ జరగకుండా దాన్ని అపోజ్ చేయడం జరిగింది, బికాస్ దిస్ ఇస్ అ సేక్రెడ్ హిల్స్ ఫర్ దెమ్. సో కోర్ట్ ఏం చేసింది అని అంటే ట్రైబల్ కౌన్సిల్, అక్కడున్న గ్రామ్ సభ ట్రైబల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అక్కడ ఓటింగ్ని కండక్ట్ చేయండి, సో ఆ ఓటింగ్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదామని చెప్పింది. అప్పుడు దే హ్యావ్ ఓటెడ్ అగేన్స్ట్ ఇట్. సో దానివల్ల వాళ్ళ ల్యాండ్ అండ్ కల్చర్ని కాపాడుకోగలిగారు. ద లెసన్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఇస్ లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ అ రైట్ టు ప్రొటెక్ట్ their forest and the natural resources. So if you connect this particular case with Nicobar as done by the Anwar Sadat Garu in this particular article, so if you link this particular concept with Nicobar, the tribal council of Little and Great Nicobar ఏదైతే ఉందో, సో ట్రైబల్ కౌన్సిల్ ఏదైతే ఉందో లిటిల్ అండ్ గ్రేట్ నికోబార్లో, సో దే ఆర్ క్లెయిమింగ్ దట్ గవర్నమెంట్ అనేది it did not settle the tribal forest rights before planning the project. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసేకే ముందు ట్రైబల్ రైట్స్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేయలేదు, ఎక్కడ డిస్కస్ చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. సో ట్రైబల్ కన్సెంట్ అనేది రియల్గా తీసుకున్నారా లేదా అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో వరల్డ్ వైడ్ మీరు చూసుకుంటే గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ది ఐడియా ఆఫ్ గ్రాంటింగ్ లీగల్ రైట్స్ టు నేచర్ ఇట్ సెల్ఫ్. నేచర్కే లీగల్ రైట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎంతోమంది కంట్రీస్లో ఎంతోమంది, so they are exploring the ways. Examples like Bolivia, Colombia, Ecuador, New Zealand. So the idea of them is rivers gaani, forests gaani, mountains gaani, ecosystems gaani, vaatiki kuda legal rights అనేవి ఉండాలి, not just for the humans. Okay, so the inspiration, this particular legal rights for the environment or legal rights for nature ఏదైతే ఉందో, this inspiration is coming from Christopher Stone, 1972. This particular person has questioned that only humans కే ఎందుకు ఉండాలి ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ని స్యూ చేసే రైట్. ఓకే, న్యాచురల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, లీగల్ స్టాండింగ్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ ఈవెన్ ఈ నేచర్కి కూడా ఉండాలి అని చెప్పేసి అతను ఇచ్చిన ఐడియా అనమాట. ఓకే, సో లీగల్ పర్సన్హుడ్కి సంబంధించి ప్రీవియస్గా మన ఇండియాలో ఏమైనా కేసెస్ జరిగాయంటే ఎస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ లీగల్ పర్సన్హుడ్, 2017లో ఉత్తరాఖండ్ హైకోర్ట్ ఏదైతే ఉంటుందో, ఉత్తరాఖండ్ హైకోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ లీగల్ పర్సన్హుడ్ టు గ్యాంజెస్, ద రివర్ గ్యాంజెస్, అండ్ టు ద రివర్ యమునా, అండ్ ఈవెన్ టు గ్లేషియర్స్. సో వీటికి ఇప్పుడు లీగల్ రైట్ ఉంటుందన్నమాట టు స్యూ అగేన్స్ట్ సంథింగ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద నేచర్. దిస్ మీన్స్ దాట్ రివర్స్కి, గ్లేషియర్స్కి రైట్స్ అండ్ ప్రొటెక్షన్స్ అండ్ లీగల్ రైట్స్ ఉంటాయన్నమాట. సేమ్ హ్యూమన్స్కి ఎలా అయితే ఉంటాయో వాటికి కూడా ఉంటాయి. సో సుప్రీంకోర్టు మాత్రం దీన్ని, ఈ ఆర్డర్ని స్టేలో పెట్టడం జరిగిందనమాట. బట్ ది ఐడియా ఆఫ్ గార్డియన్స్ కెన్ గైడ్ ఫ్యూచర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ అని చెప్పేసి చెప్పింది. అంటే ఫ్యూచర్లో తీసుకొచ్చే లాస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ ఐడియాని ప్రజెంట్ చేయొచ్చు అని మాత్రం చెప్పిందనమాట. బట్ ఈ పర్టికులర్ ఐడియాని టోటల్గా అయితే ఆ టైంలో స్టే చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దెర్ ఈస్ అ ఫేమస్ థింగ్ కాల్డ్ అస్ కొలంబియాస్ ఆట్రాటో రివర్ కేస్. సో కొలంబియా యొక్క 2016లో తీసుకున్న కొలంబియా డెసిషన్ ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో దే హ్యావ్ టేకెన్ అ డెసిషన్ దట్ బయోకల్చరల్ రైట్స్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి రైట్ ఇవ్వాలి టు ప్రొటెక్ట్ అండ్ మేనేజ్ దర్ ల్యాండ్, టు ప్రొటెక్ట్ అండ్ మేనేజ్ దర్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో కాబట్టి వాళ్ళకి బయోకల్చరల్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి కొలంబియా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ద లెసన్ ఫర్ ఇండియా ఫ్రమ్ దిస్ పర్టికులర్ కొలంబియా కేస్ ఏంటి అని అంటే, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో కూడా సిమిలర్ అప్రోచ్ని మనం తీసుకురావాలి. ఫారెస్ట్కి, న్యాచురల్ ఏరియాస్కి, లీగల్ ఎంటిటీస్కి లీగల్ రైట్స్ అనేవి ఇవ్వాలి. అంటే అక్కడున్న ఫారెస్ట్కి, అక్కడున్న న్యాచురల్ ఏరియాస్కి లీగల్ రైట్స్ ఇవ్వాలి, లీగల్ పర్సన్హుడ్ రైట్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ బయోకల్చరల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడున్న ట్రైబల్ పీపుల్కి ఇవ్వాలి. మనము అక్కడ గార్డియన్స్ని అపాయింట్ చేసుకోవాలి టు ప్రొటెక్ట్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు. సో ద కోర్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని అంటే, బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడు ఫారెస్ట్లని, రివర్స్ని, లోకల్ కమ్యూనిటీస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి లీగల్ రైట్స్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్ రైట్స్ టు నేచర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రొటెక్టెడ్, నాట్ జస్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్. కాబట్టి ఈవెన్ లోకల్ కమ్యూనిటీస్కి కూడా రైట్స్ ఉండాలి. కాబట్టి ఈ లీగల్ రైట్స్ టు నేచర్ అండ్ బయోకల్చరల్ రైట్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. సింపుల్ ఐడియా ఇస్
ఎలా అయితే మిగతా కంట్రీస్లో లీగల్ రైట్స్ టు నేచర్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారో, లీగల్ రైట్ ఆఫ్ హ్యూమన్హుడ్ ఆర్ పర్సన్హుడ్ ఏదైతే ఉందో, సో సిమిలర్ థింగ్స్ని ఇండియాలో అడాప్ట్ చేసుకోవాలి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో వితౌట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద ట్రైబల్స్ మనం ముందుకు సాగుతూ ఉంటే డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ బయోడైవర్సిటీ అండ్ ది ఎంటైర్ ఈకోసిస్టమ్ విల్ కొలాప్స్ అని చెప్పే కోణంలో ది ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఇస్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో లాస్ట్ క్లాసెస్లో కూడా ఈ పర్టికులర్ ఇండియా అండ్ యూకే ట్రేడ్ డీల్ అండ్ రీసెంట్ విజిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఏదైతే ఉందో అవన్నీ మనం డిస్కస్ చేసాం. లైక్ యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు, హీ హ్యాస్ విజిటెడ్ ఇండియా అండ్ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ మెనీ థింగ్స్ అని చెప్పేసి మనం చూసాం. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు గివ్ జస్ట్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. టేక్ టైమ్ అండ్ రీడ్ ఇట్ ఆన్ యర్ ఓన్. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. సో బేసికలీ యూకే అండ్ ఇండియా ఏంటి అని అంటే దే ఆర్ బిల్డింగ్ దర్ ఎకనామిక్ రిలేషన్షిప్ వెరీ వెరీ స్మూత్లీ, అన్లైక్ యూఎస్ఏ ఆర్ EU. యూరోపియన్ యూనియన్తో యూఎస్తో మన ట్రేడ్ టాక్స్ అనేవి ఊరికి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, కానీ యూకేతో మనం సేఫ్గా ముందుకు వెళ్తున్నాం. రీసెంట్గా 2-day విజిట్ ఏదైతే ఉందో యూకే ప్రైమ్ మినిస్టర్ గారు, సో అతను విజిట్ చేయడం వల్ల మన రిలేషన్స్ అనేవి ఇంకాస్త స్ట్రెంగ్తన్ అప్ అవ్వడం జరిగిందనమాట. ఈ విజిట్లో ఆల్మోస్ట్ 100 బిజినెస్ లీడర్స్ని, కల్చరల్ రిప్రజెంటేటివ్స్ని, యూనివర్సిటీ హెడ్స్ అందరినీ తీసుకొని రావడం జరిగింది ఆయన. సో సెవెరల్ డీల్స్ని మనం సైన్ చేసుకున్నాం ఈ పర్టికులర్ విజిట్లో భాగంగా. డిఫెన్స్ కాంట్రాక్ట్స్ని మనం సైన్ చేసుకున్నాం, రైట్. ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ అనేవి మనం ముందుకు తీసుకొచ్చాం. లైక్ ఇండియన్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ యూకే కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఫిలిమ్స్లో కొలాబరేషన్ చేయాలనుకుంటున్నాం. లైక్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, యష్ రాజ్ ఫిలిమ్స్ ఆర్ గోయింగ్ టు షూట్ 3 movies ఇన్ యూకే. అండ్ ఎడ్యుకేషన్లో కూడా టైఅప్స్ని మనం తీసుకొస్తున్నాం. లైక్ 2 UK యూనివర్సిటీస్ అనేవి దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ దేర్ క్యాంపసెస్ ఇన్ ఇండియా. ఇదే కాదు, ట్రేడ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇండియా అనేది 4th largest ఎకానమీ, బట్ మనం ఎక్స్పోర్ట్ చేసే టోటల్ ఎక్స్పోర్ట్స్లో యూకేకి జస్ట్ 2% ఎక్స్పోర్ట్స్ మాత్రమే మనం చేస్తున్నాం. యూకే నుంచి జస్ట్ 3% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఇండియాకి వస్తున్నాయి. అంటే హ్యూజ్ గ్యాప్ అనేది ఉంది, హ్యూజ్ పొటెన్షియల్ అనేది ఉంది. వీ నీడ్ టు యూటిలైజ్ ఇట్. ఈ ట్రేడ్ డీల్ ద్వారా, ఈ నెగోషియేషన్స్ ద్వారా డెఫినెట్లీ వీ కెన్ ఎన్హాన్స్ ద అండ్ స్ట్రెంగ్తన్ అండ్ టేక్ ద లెవరేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ. అండ్ ఈ పర్టికులర్ యుఎస్ హై టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్స్ని మనము సైడ్ లైన్ చేసేయచ్చు ఒకవేళ దీన్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తే. ఇండియా అనేది ఇట్ ఈస్ స్లోయింగ్ డొమెస్టిక్ స్పెండింగ్ బికాస్ మనం డిఫెన్స్ పర్చేసెస్ని తీసుకుంటున్నాం కాబట్టి, ఫండ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో డిఫెన్స్ పర్చేసెస్కి ఎక్కువ ఫండ్ చేస్తున్నాం కాబట్టి మిగతా ఏరియాస్లో స్పెండింగ్ అనేది లో అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ యూకే విజిట్ ఆర్ స్టార్మర్ విజిట్ ఇండియా ఏదైతే ఉంటుందో, సో ఈ కాంట్రాక్ట్స్ని మనం సో ముందుకు తీసుకెళ్లడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన డిఫెన్స్ టైస్, మన ఎకనామిక్ ఇంట్రెస్ట్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ టైస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. యూకే ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇండియా యొక్క లార్జ్ డయాస్పోరా బ్రిటన్లో ఉంది. సో స్టార్మర్ విజిట్ ఏదైతే ఉంటుందో it has included the film and education aspects also. So this will help the diaspora of India over there, and also this will help in improving the people to people ties. Culture and knowledge exchange lo kuda idi help avutundi. ఓవరాల్ కీ టేక్అవే ఏంటంటే ఇండియా యూకే రిలేషన్ అనేది కామ్గా, బిజినెస్ ఫోకస్డ్గా, మ్యూచువలీ బెనిఫిషియబుల్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ని మనం కవర్ చేసాం. సో దిస్ ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ మెచ్యూర్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో క్వైట్గా ఎలా కోఆపరేట్ చేసుకోవాలి వితౌట్ డ్రామా అండ్ ఈగో అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఫైనల్ ఆర్టికల్, ఇండియా సెండ్స్ మినిస్టర్ టు ఈజిప్ట్ ఫర్ గాజా సమిట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో మనం ఎవరిని సెండ్ చేస్తున్నామనంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన కీర్తివర్ధన్ సింగ్ గారిని ఇన్ ప్లేస్ ఆఫ్ నరేంద్ర మోదీ సో మనము పంపించడం జరుగుతుంది గాజా సమిట్కి. ఓకే, ఎక్కడ జరగబోతుంది ఇది అని అంటే, సో దిస్ ఈస్ అ పీస్ సమిట్ ఆన్ గాజా. దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేక్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాత్రం హీ హాస్ డిక్లైన్డ్ ద ఇనిషియేటివ్ బికాస్ ఇది షార్ట్ నోటీస్ ఇనిషియేటివ్ కాబట్టి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్ మరి? దిస్ సమిట్ అనేది ఇట్ ఇస్ కో-హోస్టెడ్ బై ఈజిప్ట్ అలాంగ్ విత్ ద US. ఓకే, సో మెయిన్ గోల్ ఇస్ టు డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద సీజ్ ఫైర్ డీల్. ఇజ్రాయెల్ అండ్ హమాస్కి సైన్ చేసుకునే సీజ్ ఫైర్ డీల్ని ఫైనలైజ్ చేసుకోవడానికి దీన్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. దిస్ హ్యాస్ బీన్ నెగోషియేటెడ్ బై US, ఈజిప్ట్ అండ్ ఖతార్. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు పార్టిసిపెంట్స్ అంటే ఆల్మోస్ట్ 20 వరల్డ్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటరిస్ గారిని ఇన్వైట్ చేశారు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, UK అండ్ యూరోప్, గల్ఫ్, ఏషియా, ఇక్కడ నుంచి లీడర్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ వస్తున్నారు.
పాకిస్తాన్ నుంచి పిఎం షేబాజ్ షరీఫ్ గారు వస్తున్నారు. ఇరాన్ అండ్ హమాస్ హెస్ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇజ్రాయలీ పిఎం నెతన్యాహు అండ్ పాలస్తీనియన్ అథారిటీ ప్రెసిడెంట్ అబ్బాస్ ఇస్ స్టిల్ అన్క్లియర్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ ఇంకా వస్తున్నారో లేదో తెలియదు. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో Egyptian finance minister Badr Adalati will also visit Delhi to hold the India-Egypt strategic dialogue ni. So they are going to do anamata. So India-Egypt strategic dialogue ni cheskodaniki Egypt finance minister is going to visit the Delhi. You need to remember this point. Once he is visited, definitely manam malli chadutam. So this is part of Sisi Modi స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. ఇది 2023లో మనం సైన్ చేసుకున్నాము. ఓకే, సో బేసికలీ దిస్ పర్టికులర్ పర్సన్ హెస్ ప్రీవియస్లీ బీన్ ఇన్ కాంటాక్ట్ బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్, పెహల్గమ్ టెర్రర్ అటాక్స్ ఎక్సెట్రా. అండ్ ఇండియా అండ్ ఈజిప్ట్ అనేవి ఐమెక్ గురించి కూడా డిస్కస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ రీడ్ అబౌట్ ద స్టాటిక్ ఆఫ్ ఐమెక్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి ఒక్కసారి చదువుకోండి. సో ద ఫోకస్ ఆఫ్ ది సమ్మిట్ విల్ బీ ఈ పర్టికులర్ గాజా సమ్మిట్ అనేది గాజా పీస్ అగ్రిమెంట్ని ఫైనలైజ్ చేయాలనుకుంటున్నారు. ఇజ్రాయెల్ విల్ ఆల్మోస్ట్ రిలీజ్ 2000 Palestinian prisoners అండ్ సమ్మిట్ ఆల్సో ఎయిమ్స్ టు ఎలివేట్ ద సఫరింగ్ ఆఫ్ ద Palestinians అనమాట. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళట్లేదు, బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వెళ్తున్నారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇస్ ఇండియా ఈజిప్ట్ స్ట్రాటజిక్ డైలాగ్. సో ఇది మళ్ళీ న్యూస్లో ఉంటుంది, గాజా సమ్మిట్ మళ్ళీ న్యూస్లో ఉంటుంది, అప్పుడు ఇంకాస్త డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద సెషన్. సో నేను ఇచ్చిన చిన్న హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్టాటిక్ పాయింట్స్ ఏవైతే నేను చదువుకోమన్నానో, కైండ్లీ రీడ్ ఇట్ అండ్ ఇఫ్ యూ క్యాన్ జస్ట్ 2 or 3 లైన్స్లో ప్రతి క్వశ్చన్ని నేను ఏదైతే క్వశ్చన్ చేశానో ట్రై టు సమ్ ఇట్ అప్ ఇన్ ది కామెంట్ బాక్స్, సో దట్ మీకు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి గుర్తుంటుంది. అండ్ వన్ మోర్ నోటీస్, ఇంకొక వీడియో ఏదైతే ఉందో, సో ఆన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్, నేను ఆల్రెడీ సెషన్ తీసుకున్నాను, వీ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్. ప్లీజ్ వాచ్ ఇట్ కైండ్లీ, బికాస్ నేను అక్కడ కాంప్రహెన్సివ్గా ఏడిఆర్ ప్రాసెస్ని డీల్ చేశాను అనమాట. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకి హిందూలో, సో దెర్ ఈస్ వన్ ఆర్టికల్ ఆన్ దిస్ పర్టికులర్ ఏడిఆర్. సో ద టైటిల్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇస్ గ్లోబల్ డోర్స్ మెజర్డ్ స్టెప్ అని చెప్పేసి ఏడిఆర్కి సంబంధించిన గ్లోబల్ కోఆపరేషన్ గురించి. సో డిఫరెంట్ కాంటెక్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, దాన్ని కూడా నేను అక్కడే కంబైన్ చేసి డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ వేర్ ఈరోజు నేను ఆ ఆర్టికల్ని పిక్ చేసుకోలేదు. కైండ్లీ వాచ్ ఇట్, అరౌండ్ 35 to 40 minutes ఉంది. సో ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ టు 1.5x సో దట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఫాస్ట్లీ. ఈవెన్ న్యూస్ అనాలిసిస్ని కూడా మీకు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ అండ్ లిసన్ టు ఇట్, రైట్? So with this, let me end the session. Let's meet in the next class. Until then, take care, bye-bye, and keep smiling.